హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చపాతీలోకి పొటాటో టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పొటాటోస్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. బాయిల్డ్ అవుతున్నాయి. ఈలోపు మనం పిండి కలిపి పెట్టుకుందాము. కొంచెం సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్ వేసేసి పిండి కలిపేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు పక్కన కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బంగాళదుంపలు ఉడికాయో లేదో చూద్దాము. ఉడికాయ ఫ్రెండ్స్. పొట్టు తీసి కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం. తాలింపు దినుసులు ఎండుమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసాను. కరివేపాకు వేసుకోవాలి. 1/2 స్పూన్ అయితే పసుపు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, టమోటాలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేయడం వల్ల టమోటాలు మనకు తొందరగా మగ్గుతాయి. మూత పెట్టి 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకున్న పౌడర్ వేసాను. వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేసాను. ఇప్పుడు పొటాటో పీసెస్ని వేసుకుందాము. ఒకసారి కలయబెడదాము. వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసాను నేను. చపాతీలోకి గ్రేవీ కావాలి కాబట్టి 1.5 గ్లాస్ వేసాను. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంటే పొటాటోస్ స్మాష్ అయిపోతాయి. ఇప్పుడైతే చపాతీ కాల్చుకున్నాం మనము. గ్రేవీ చూద్దాము కర్రీని. కర్రీ అయితే ప్రిపేర్ అయింది. కొత్తిమీర చల్లుకుందాము. కర్రీ తీసివేసి మా పిల్లలకైతే సర్వ్ చేసి ఇచ్చాను ఇద్దరికి. ఎంతో టేస్టీగా ఉందని తిన్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.